నమస్తే అండి. నా పేరు ఉంగరాల ఆదివిష్ణు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం రంపేరంపాలెం గ్రామం. గత సంవత్సరం అక్టోబర్లో జరిగినటువంటి డిఎస్సిలో మా అబ్బాయి ఉంగరాల మణికంఠ చంద్రశేఖర్ అనే మా అబ్బాయి 3 పోస్టులకు సెలెక్ట్ అయ్యాడండి. ఒకటే స్కూల్ అసిస్టెంటు, 2 టీజీటీ, ఎస్జీటీ 3 పోస్టులకు కూడా సెలెక్ట్ అయ్యాడు. మరి ఆ యొక్క డిఎస్సి విధానం అంతా కూడా, నియామకాలంతా కూడా చాలా చక్కగా పారదర్శకంగా జరిగాయని మేము అందరం కూడా భావిస్తున్నాం. ఎందుకంటే మా అబ్బాయి ఫస్ట్ టైము 2018లో డిఎస్సి రాశాడు. అప్పుడు ఎస్జిటి మాత్రమే రాశాడు. అప్పుడు 73 మార్కులు వచ్చాయి. అంత మాత్రాన అప్పుడు మా అబ్బాయికి పోస్ట్ రాలేదని, అదేదో ప్రభుత్వ వైఫల్యం అని మేము ఎవరం భావించలేదు. ఎంచేతంటే మన యొక్క ప్రతిభను బట్టి మనకు ఉద్యోగం వస్తుంది ఎవరికైనా సరే. అదేవిధంగా అదే మా అబ్బాయి మళ్ళీ 7 ఏళ్ల తర్వాత మళ్ళీ రాస్తే ఈ లోపల డిగ్రీ పూర్తి చేసి, బీఈడి పూర్తి చేసి, టీజీటీ, స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ 3 పోస్టులకి రాస్తే 3 కూడా సెలెక్ట్ అయ్యాడు. అంటే కష్టానికి ఫలితం వస్తుంది తప్ప ఇందులో ఎటువంటి అవకతవకలు కానీ, ఎటువంటి ముడుపులు కానీ, ఎటువంటి అన్యాయం కానీ జరగలేదని మేము భావిస్తున్నాం ఒక విద్యార్థి తండ్రిగా. ఇంకా చెప్పాలంటే గత 5 సంవత్సరాల ఆ ప్రభుత్వంలో ఒక డిఎస్సి కూడా నిర్వహించలేదు. అంతేకాకుండా నిరుద్యోగులకి అన్యాయం చేసింది ఆ ప్రభుత్వం. ఎలాగంటే 58 ఏళ్ళకి రిటైర్ అవ్వాల్సినటువంటి ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసుని 60 ఏళ్ళకు పెంచుతూ ఒకసారి, 62 ఏళ్ళకు పెంచి మరొకసారి జీవోలు రిలీజ్ చేసి ఆ యొక్క ఉద్యోగులనే వాళ్ళ యొక్క ఉద్యోగ జీవితాన్ని పొడిగిస్తూ, సర్వీసును పొడిగిస్తూ నిరుద్యోగులకు అన్యాయం చేసింది గత ప్రభుత్వం. కానీ అది సరైనటువంటి విధానం కాదు. ఆ 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి కూడా నిర్వహించకుండా, ఉద్యోగులకు రిటైర్మెంట్ ఇవ్వకుండా, ఉద్యోగుల సర్వీసుని పెంచుకుంటూ పోయి నిరుద్యోగులకి అన్యాయం చేసింది గత ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏదైతే మొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెడతామని హామీ ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు, దాన్ని అక్షరాలు అమలు చేసి ఎటువంటి అవకతవకలు లేకుండా పారదర్శకంగా పక్కా ప్రణాళికతోటి డిఎస్సి నిర్వహించి నిరుద్యోగులకి ఎనలేని ఉపకారం చేసింది ఈ ప్రభుత్వం. దీనిపైన రాజకీయం చేద్దాం అనుకుంటే అది చాలా తప్పండి. ఏ ఉద్యోగానికైనా ఒక 10 పోస్టులు ఉంటే 1000 మంది దానికి రాస్తారు. అంటే 990 మందికి ఉద్యోగాలు రావు. అంత మాత్రాన రాసిన వాళ్ళందరికీ ఉద్యోగాలు రావు కదండి. ఆ ఉద్యోగాలు రాని వాళ్ళందరినీ రెచ్చగొట్టి వాళ్ళ భావోద్వేగాలతో ఆడుకుని వాళ్ళని ఓటు బ్యాంకుగా మార్చుకోవాలని ఏదైనా రాజకీయ పార్టీ కనుక అనుకుంటే అది చాలా తప్పుడు విధానం అని చెప్పేసి మేము భావిస్తున్నామండి. జై శ్రీరామ్.